Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా జస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను కిడ్నీలో స్టోన్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, దానివల్ల కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయా. సో ఇంకా ప్రాబ్లం ఉంది కానీ ఐ విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్. అయితే ఈరోజు నేను కొత్త లెసన్ స్టార్ట్ చేస్తున్నామా. కొత్త లెసన్ ఏంటంటే వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఓకే, సో మీరు చూస్తున్నారు బోర్డు కూడా కొత్తదే అమ్మా. ఓకే, ఈ బోర్డు ఎందుకు తీసుకున్నా అంటే చాలామంది లైటింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది చెప్పడం జరిగింది. సో ఆ లైటింగ్ ప్రాబ్లమ్ని కొంచెం ఓవర్కమ్ చేయడం కోసం ఈ కొత్త బోర్డు తీసుకున్నా. బోర్డు కొత్తదే, ఓకే, చాక్ పీస్లు కొత్తవే, మొత్తం సెటప్ మొత్తం కొత్తగా పెట్టాం ఇప్పుడు. ఓకే, ఈ డస్టర్ మాత్రం కొత్తది కదమ్మా, పాతదే, ఇంట్లో తయారు చేసిందే జాకీ కంపెనీ. ఓకే, మీకు అర్థమయ్యి ఉంటుంది వాటికి ఏంటో. ఓకే రైట్ అమ్మా, సరే. సో వర్క్, పవర్, ఎనర్జీ. వర్క్, పవర్, సరే అమ్మా, జాకీ కంపెనీ డస్టర్తో ఒకసారి చూద్దాం ఇది. రైట్ అమ్మా, వర్క్, పవర్, ఎనర్జీలో స్టార్టింగ్ నేను వర్క్ అనే టాపిక్తో స్టార్ట్ చేస్తున్నామ్మా. బేసిక్ టాపిక్ ఇది. ఏంటో చూడండి, ఒకసారి చూడండి. ఎం అనే మాస్ ఉన్న బాడీ మీద ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఫోర్స్ అప్లై అవుతుంది అనుకుందాం. ఆ ఫోర్స్ కాన్స్టెంట్ అనుకోండి. ఓకే, ఎటువంటి ఫోర్స్ అంటున్నామో కాన్స్టెంట్ ఫోర్స్. సో ఎం అనే మాస్ ఉన్న బాడీ మీద ఎఫ్ అనే కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై అవుతుంది. దానివల్ల ఇక్కడ ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ వచ్చింది అనుకుందాం. ఎం అనే బ్లాక్ ఇక్కడ నుంచి ఇక్కడ కదిలింది అనుకుందాం. సో డిస్ప్లేస్మెంట్ ఎస్. సో ఈ బ్లాక్ మీద పనిచేస్తున్న ఏకైక ఫోర్స్ ఎఫ్, అది కూడా కాన్స్టెంట్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ ఈ ఫోర్స్ వల్ల వచ్చింది. వస్తే వర్క్ డన్ ఏమవుతుంది అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సింపుల్ ఫార్ములామా, వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతే. అలా కాకుండా ఫోర్స్ కొంత యాంగిల్లో యాక్ట్ చేస్తుంది అనుకోండి. ఫోర్స్ కొంత యాంగిల్లో యాక్ట్ చేస్తుంది, అప్పుడు ఇదిగోండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇలా వచ్చింది అనుకుందాం. ఎం అనే బ్లాక్ ఇక్కడికి డిస్ప్లేస్ అయింది అనుకుందాం. ఈ డిస్ప్లేస్మెంట్ని మనం ఎస్ అనుకుందాం. ఓకే అమ్మా, సిచ్యువేషన్ అర్థమవుతుందా? సో ఇక్కడ ఫోర్స్ కొంత యాంగిల్తో యాక్ట్ చేస్తుంది హారిజాంటల్ తోటి. దానివల్ల బ్లాక్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అంటున్నా, ఎస్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది అంటున్నా. అయితే ఇప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది అంటే ఏం లేదమ్మా, సింపుల్. ఈ ఫోర్స్ని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో ఎఫ్ కాస్ థీటా, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ సైన్ థీటా, మీకు తెలుసు. ఈ డిస్ప్లేస్మెంట్ ఎవరి వల్ల వచ్చింది? వర్టికల్ కాంపోనెంట్ వల్ల, హారిజాంటల్ కాంపోనెంట్ వల్ల అంటే డెఫినెట్గా హారిజాంటల్ కాంపోనెంట్ వల్ల. వర్టికల్ కాంపోనెంట్ పైకి పనిచేస్తుంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో హారిజాంటల్ కాంపోనెంట్ వల్ల ఈ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. సో వర్క్ డన్ ఏమవుతుంది? దిస్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్. దీన్నే మనం డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ కింద రాసుకోవచ్చు కదా. ఎఫ్ఎస్ కాస్ థీటా డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా, ఆ విధంగా రాసుకోవచ్చు కదా. సో వర్క్ డన్కి ఇంకొక ఫార్ములా మనం ఇక్కడ రాసాం. ఏంటో వర్క్ డన్ ఫార్ములా? డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఓకే, సో ఫోర్స్ కాన్స్టెంట్గా ఉండి బాడీలో డిస్ప్లేస్మెంట్ వస్తే మీరు ఈ ఫార్ములా ఉపయోగించి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ వర్క్ డన్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు. ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది అంటే చూడమ్మా, ఈ ఫోర్స్కిను డిస్ప్లేస్మెంట్కి మధ్యలో యాంగిల్ 0కి 90 డిగ్రీస్కి మధ్యలో కనుక ఉంటే వర్క్ డన్ పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యలో యాంగిల్ 90కి 180కి మధ్యలో ఉంటే వర్క్ డన్ నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే కాస్ థీటా వాల్యూ ఒక నెగిటివ్ అవుతుంది, ఆటోమేటిక్గా వర్క్ డన్ నెగిటివ్ అవుతుంది. ఇన్ కేస్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, వర్క్ డన్ జీరో అమ్మ. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వర్క్ డన్ జీరో, గుర్తుపెట్టుకోండి. థీటా కనుక జీరో అయితే, సో అంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, వర్క్ డన్ మ్యాక్సిమం అవుతుంది. సో ఈ పాయింట్స్ మీరు మీకు ఏ మెటీరియల్ అయినా ఇంకా ఎక్కువ పాయింట్స్ దొరుకుతాయమ్మా, మీరు చదువుకోండి. ఓకే, నీట్ 2013లో ఒక డెడ్ ఈజీ క్వశ్చన్ అడిగాడమ్మా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇదిగోండమ్మా క్వశ్చన్. ఓకే, నీట్ 2013లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఒకసారి చూడండి ఏమి అడిగాడు. యూనిఫామ్ ఫోర్స్ ఆఫ్ ఫోర్స్ ఇచ్చాడమ్మా. ఎఫ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? 3i క్యాప్ ప్లస్ జే క్యాప్ న్యూటన్. సో ఇంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఎవరి మీద యాక్ట్ చేస్తుంది? సమ్ మాస్ ఈక్వల్ టు 2 kg మాస్ మీద యాక్ట్ చేస్తుందట. యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 2 kg. నెక్స్ట్, hence the particle is displaced from position 2i bar plus k bar meters to position 4i bar plus 3j bar minus k bar. చూడమ్మా, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి బ్లాక్ కదిలిందంటే దేనివల్ల? ఈ ఎఫ్ అనే ఫోర్స్ వల్ల. సో ఇనీషియల్ పొజిషన్ ఎంతమ్మా?
ఇనీషియల్ పొజిషన్ మనం R1 బార్ అనుకుందామా. పొజిషన్ వెక్టార్ అనేది ఇనీషియల్ పొజిషన్ ఎంతమ్మా R1 బార్ అనుకుందాం. దాన్ని మనం 2i బార్ ప్లస్ k బార్. ఓకే, అలాగే ఫైనల్ పొజిషన్ ఏమవుతుంది R2 బార్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ k బార్. ఓకే, అక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు ఆయన్ని. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వర్క్ డన్ ఫార్ములా ఏంటి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఎఫ్ బార్ మనకు తెలుసు, ఎస్ బార్ ఎలా తెలుస్తుంది, ఎస్ బార్ అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కావాలంటే ఫైనల్ పొజిషన్ వెక్టర్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, అంతే కదమ్మా. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ చేయండి, మీకు ఎస్ బార్ వచ్చేస్తుంది. సో ఎఫ్ బార్ అంటే ఏం రాస్తారు, ఇదిగోండి ఇది రాయండి. ఎఫ్ బార్ అంటే 3i బార్ ప్లస్ j బార్ డాట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కావాలంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ 4i బార్ మైనస్ 2i బార్ ప్లస్ 2i బార్. ఓకే, 3j బార్ మైనస్ ఇక్కడ ఏం లేదు, j బార్ లేదు కాబట్టి ప్లస్ 3j బార్. ఓకే, మైనస్ k బార్ మైనస్ k బార్, మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ అవుతుంది, దీంట్లోంచి తీసేస్తున్నాం అమ్మ. సో మైనస్ k బార్ మైనస్ ఆఫ్ ప్లస్ k బార్ ఏమవుతుంది, మైనస్ k బార్ అంటే మైనస్ 2k బార్. ఓకే, సో ఈ రకంగా మనకి డిస్ప్లేస్మెంట్ ఈ రకంగా మనకి పొజిషన్ వెక్టర్ ఏంటనేది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ వచ్చింది. మనం డాట్ ప్రోడక్ట్ చేసి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడమే. డాట్ ప్రోడక్ట్ చేస్తే 3 2s are 6. ఓకే, నెక్స్ట్ జే కోషన్స్ ని మల్టిప్లై చేయండి. 1 into 3 ప్లస్ 3. k కోషన్స్ లేవు కాబట్టి 0 అవుతుంది. సో 6 + 3 = 9. వర్క్ డన్ ని జౌల్స్ లో మెజర్ చేస్తాం. SI యూనిట్ ఆఫ్ వర్క్ డన్ ఏంటిది, జౌల్స్. కాబట్టి ఆన్సర్ ఏంటి, 9 జౌల్స్. వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లమ్. ఇటువంటి ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ నీట్ 2013లో ఇటువంటి క్వశ్చన్ అడగటం జరిగింది. ఓకేనా, సో పాజ్ చేసి రాసుకోండి, ఇంకా ఫర్దర్గా వర్క్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ వర్క్ డన్ ఇంకా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వర్క్ డన్ వర్క్ ఎనర్జీ థియరం నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ వర్క్ ఎనర్జీ థియరంకి సంబంధించి నేను సింపుల్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నా. వర్క్ ఎనర్జీ థియరంకి సంబంధించి నేను సెపరేట్ వీడియో చేస్తాము, ఎందుకంటే వర్క్ ఎనర్జీ థియరంని మాడిఫై చేసి, మామూలుగా వర్క్ ఎనర్జీ థియరం ఎలా ఉపయోగిస్తాం, మాడిఫై చేసి మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం ఎలా ఉపయోగిస్తాము, దాన్ని అంటే ఆ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం చాలా 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 టిపికల్ ప్రాబ్లమ్స్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేస్తుంది అనేది మనం సెపరేట్ వీడియోలో చేద్దామమ్మా. ప్రస్తుతానికి వర్క్ ఎనర్జీ థియరం యొక్క సింపుల్ అప్లికేషన్ మాత్రమే ఇక్కడ చెప్తున్నా అమ్మా. మీ టెక్స్ట్ బుక్లో వర్క్ ఎనర్జీ థియరం ఎలా ఉంటుందో అది మాత్రమే చెప్తున్నా. చూడండి, వర్క్ ఎనర్జీ థియరం ఏమని చెప్తుంది, సమ్ ఆఫ్ వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సింపుల్. ఓకే అమ్మా, ఒక బాడీ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ పనిచేస్తూ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అయినా ఉండొచ్చు అమ్మా. ఫ్రిక్షనల్ ఫోర్స్ అయి ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఎనీ టైప్ ఆఫ్ ఫోర్సెస్, అన్ని ఫోర్సెస్ ఒక బాడీ మీద యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి. ఓకే, ఆ అన్ని ఫోర్సెస్ వల్ల జరిగిన వర్క్ డన్ దేనికి ఈక్వల్ అవుతుందంట, ఇట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అంటే ½ mv² అనుకుందాం, వేర్ v is the final velocity. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ అంటే ½ mu² అనుకుందాం, వేర్ u is the initial velocity. సో మనకి ½ mv² మైనస్ ½ mu² వస్తుంది. దాంట్లో ½ m కనుక కామన్ తీస్తే v² - u² బ్రాకెట్లో మిగులుతుంది. దేర్ఫోర్ వర్క్ ఎనర్జీ థియరంని ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ డన్ బై ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ అమ్మా. దేనికి ఈక్వల్ అవుతుంది, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి మనం సింపుల్గా ఈక్వేషన్ రాసాం, సిగ్మా డబ్ల్యూ అని రాసాము. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ½ mv² - u². ఇది మనకు వచ్చింది. ఓకే, రైట్. అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు ఒకసారి చూడండి. వర్క్ డన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జామ్లో ఏ విధంగా మనం క్వశ్చన్ ఇస్తాడో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్లో మనకి పొజిషన్ టైం ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. అంటే పొజిషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం ఇది ఈ విధంగా మారుతుంది అంటాడమ్మా. అని వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయండి అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్. చూడమ్మా, ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఆఫ్ టీ అని ఇస్తాడు. ఎలా ఇస్తాడు ఏంటని నాకు ప్రాబ్లమ్స్ రాశాను, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఆఫ్ టైం అని ఇస్తాడమ్మా. ఆ ఈక్వేషన్ మనం ఒకసారి డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, మనకు వెలాసిటీ వస్తుంది.
వెలాసిటీ వచ్చిన తర్వాత ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ కనుక్కుంటాం, వర్క్ ఎనర్జీ థియరంలో అప్లై చేస్తాం, ఫినిష్, మనకు వర్క్ డన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతాడంటే వెలాసిటీకి టైంకి ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. వెలాసిటీకి టైంకి ఈక్వేషన్ ఇచ్చేస్తే డైరెక్ట్గా వెలాసిటీ టైం ఈక్వేషన్ ఇచ్చేసాడు కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ కనుక్కుంటాం, వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తాం, మనకి సింపుల్గా వర్క్ డన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అలా కాకుండా ఒకసారి వెలాసిటీ పొజిషన్ ఈక్వేషన్ ఇవ్వచ్చు. అంటే వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ చేంజ్ అవుతుంది అంటాడమ్మా. వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ చేంజ్ అవుతుంది అంటాడు. అప్పుడు కూడా ఏం చేస్తాం, క్యాల్కులేట్ ఫైనల్ వెలాసిటీ అండ్ ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ క్యాల్కులేట్ చేసి వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తాం, ఫినిష్. ఓకే, సో ఏఐపిఎంటీలో ఒకసారి ఈ క్వశ్చన్ అడిగారు చూడండి అమ్మా. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సెకండ్ వేరే క్వశ్చన్, ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏంటమ్మా ఇది, ఏ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ 3 gram particle in such a way that the position of the particle as a function of time is given by x equal to 3t minus 4t square plus t cube. సో ఇక్కడ పొజిషన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు, 3t స్క్వేర్, సారీ 3t మైనస్ 4t స్క్వేర్ ప్లస్ టీ క్యూబ్, ఎస్ ప్లస్ టీ క్యూబ్, ఇలా ఇచ్చాడమ్మా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు చూడండి, ఎక్స్ ఈజ్ ఇన్ మీటర్స్, టీ ఈజ్ ఇన్ సెకండ్స్ అన్నాడు. ద వర్క్ డన్ డ్యూరింగ్ ఫస్ట్ 4 seconds, ఫస్ట్ 4 secondsలో ఎంత వర్క్ జరిగిందో క్యాల్కులేట్ చేయండి అన్నాడు. సింపుల్. ఓకే, సో మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ మెథడ్ ఏం చెప్పాను, ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసి వెలాసిటీ కనుక్కోవాలి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుందమ్మా, v ఈక్వల్ టు dx బై dt. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 3 ఇంటూ టీకి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 3 మిగులుతుంది ఇక్కడ, మైనస్ 4 ఇంటూ టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t, సో 2t ఇంటూ 4 8t. డైరెక్ట్ డిఫరెన్షియేషన్ వేసేస్తున్నామ్మా. ఓకే, 3టీకి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 3 రాస్తా, మైనస్ 4 పక్కన పెట్టండి, టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t ఇంటూ 4 8t అవుతుంది, ప్లస్ టీ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3t స్క్వేర్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకి వెలాసిటీ వచ్చేసిందమ్మా, వెలాసిటీ ఈక్వల్ టు 3 మైనస్ 8t ప్లస్ 3t స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలమ్మా, క్యాలిక్యులేట్ ఫైనల్ అండ్ ఇనీషియల్ వెలాసిటీస్. ఫైనల్ వెలాసిటీని v అనుకుందాం, ఇనీషియల్ వెలాసిటీని u అనుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏంటి, స్టార్టింగ్ టైంలో వెలాసిటీ ఎంత. ఇక్కడ మనకి ఫస్ట్ 4 seconds అన్నాడు కదా, సో ఇనీషియల్ వెలాసిటీ కావాలి అంటే అట్ t ఈక్వల్ టు 0, అంటే t బదులు 0 పెట్టండి, అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ వస్తుంది. ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, t బదులు 0 పెడితే ఇది 0 అయిపోతుంది, ఇంకా 3 మిగులుతుంది. సో 3 m/s. నెక్స్ట్ మనకి ఫైనల్ వెలాసిటీ కావాలి, ఇప్పుడు 4 seconds తర్వాత. సో అట్ t ఈక్వల్ టు 4 పెడతాం, మనకి ఫైనల్ వెలాసిటీ v వస్తుంది. 3 ఈక్వల్ టు 4 పెడితే ఫైనల్ వెలాసిటీ ఏమొస్తుందో చూడమ్మా, 3 మైనస్ 8 4s ఆర్ ఓకే, ప్లస్ 3 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16, అంతే కదా. 3 మైనస్ 8t ప్లస్ 3t స్క్వేర్, అంతేనమ్మా, రైట్. సో ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 3 మైనస్ 8 4s ఆర్ 32 ప్లస్ 3 16s ఆర్ 48. ఓకే, సో ఏమవుతుందమ్మా, 48 ప్లస్ 3 51 మైనస్ 32 అంటే ఎంత, 51 మైనస్ 32 19, అంతేనమ్మా. ఒకసారి నేను క్యాలిక్యులేషన్ చూస్తా, ఎస్ 19 కరెక్టే, 19 m/s. ఓకే, 3 మైనస్ 32 ప్లస్ 1 48 ప్లస్ 3 51 మైనస్ 32 19. ఓకే అమ్మ. సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలి, వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేయాలి. వర్క్ ఎనర్జీ థియరం ఇదిగోండి, వర్క్ డన్ W ఈక్వల్ టు ½ mv స్క్వేర్ మైనస్ u స్క్వేర్. సో వర్క్ డన్ W ఈక్వల్ టు ½ mv స్క్వేర్ మైనస్ u స్క్వేర్. సో ½ m అంటే ఎంత చెప్పండి, ఇచ్చాడా m ఇచ్చాడా. సో 3 grams అన్నాడు m, 3 grams అంటే 0.03 kgs, అంతే కదా. 3 grams అంటే 0.003, లేదా ఇలా రాయండి, 3 × 10⁻³ అని రాయండి, ఏమైంది 3 × 10⁻³ ఓకే, ఒక 0 తక్కువ పెట్టినట్టున్నాను ఇందాక. సో 3 × 10⁻³ కేజెస్ అవుతుంది, అది గ్రామ్స్లో ఇచ్చాడు, మనం కేజెస్లోకి మార్చుకున్నాం. ఇంటూ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. v స్క్వేర్ అంటే 19 స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అంటే ఎంతమ్మా, 3 స్క్వేర్. సో ఏమవుతుందమ్మా, ½ ఇంటూ 3 ఇంటూ 10⁻³ ఇంటూ 19 స్క్వేర్ అంటే ఐ థింక్ 3
321 అయి ఉంటుంది అంతేనా, 361. సో 19 స్క్వేర్ అంటే 361, 321 కదమ్మా, 361 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. ఓకే, సో వాల్యూ ఎంత వస్తే అంత క్యాల్కులేషన్ చేసి వేయండి. ఓకే, సో హాఫ్ ఇంటూ 3 ఇంటూ 10 పవర్ మైనస్ ఇలా వేద్దాం. 361 మైనస్ 9 అంటే 352నా, 352. ఓకే, సో ఎంత అవుతుందమ్మా ఇది, 2 1s are 2, 2 7s are 14, 2 1s are 2, 1 మిగులుతుంది, 2 7s are 14, 1 మిగులుతుంది, 2 6s are 12. ఓకే, సో ఇదేమవుతుంది, 3 6s are 18, 3 7s are 21, 22, 3 1s are 3, 4 5. సో 528 ఇంటూ 10 పవర్ మైనస్ 3 అంటే 0.528 జౌల్స్. ఆన్సర్ కరెక్ట్ కదా ఒకసారి చెక్ చేస్తామా, రైట్. సో 0.528 జౌల్స్ అనేది దిస్ ఈజ్ ద వర్క్ డన్. ఓకే అమ్మా, సో ఈ రకంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, అలా కాకుండా మనకి ఇది ఇచ్చాడు అనుకోండి, వెలాసిటీ టైం ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, వెలాసిటీ టైం ఈక్వేషన్ ఇస్తే అంటే డైరెక్ట్గా మీకు ఈ ఈక్వేషన్ ఇచ్చేసాడు. మీరేం చేస్తారు, సింపుల్ ఎట్ టీ ఈక్వల్ టు ఇనీషియల్ టైం ఎంత అయితే అంతమా. ఇక్కడ చూడండి ఫస్ట్ 4 సెకండ్స్ అన్నాడు, అలా కాకుండా ఫ్రమ్ టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ టు టీ ఈక్వల్ టు 8 సెకండ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇనీషియల్ టైం ఏమవుతుంది, టీ ఈక్వల్ టు 2 వేయాలి, ఫైనల్ టైం ఏమవుతుంది, టీ ఈక్వల్ టు 8 వేయాలి. సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఇక్కడ ఫస్ట్ 4 సెకండ్స్ అన్నాడు కాబట్టి టీ ఈక్వల్ టు 0 అవుతుంది, ఫైనల్ టైం ఏమో టీ ఈక్వల్ టు 4 సెకండ్స్ అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతాడు. సో అది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, ఓకేనా, అది విషయం. సో ఇదనమాట. సో ఈ ఫస్ట్ 2 మనం ఇక్కడే కవర్ చేస్తాం. సెకండ్ ఏంటమ్మా, డైరెక్ట్ ఇదే ఈక్వేషన్ ఇస్తాడు, వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఇచ్చేస్తాడు. సింపుల్గా మీరు డైరెక్ట్గా ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ కనుక్కొని వర్క్ ఎనర్జీ థియరంలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా ఇది ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇచ్చాడు, ఇది కూడా పెద్ద కష్టమేం కాదమ్మా. ఓకే, మీరు రాసుకున్నారని రాసుకున్నారనుకుని చెరిపోయినమ్మా ఇది. ఓకే, మన జాకీ డస్టర్తో చెరిపేస్తా, మా సెకండ్ క్వశ్చన్ చెరిపేస్తున్నా, మీరు రాసుకున్నారని అనుకుంటున్నా, రాసుకోకపోతే పాజ్ చేసి రాసుకోండి. 1 2 3 4 5 రైట్. సో ఇది చెరిపేస్తున్నాము, ఇది చెరిపేసి ఇక్కడ చేద్దాం. ఈ చిన్న పార్ట్లో సరిపోతుందని అనుకుంటున్నది. సో మనకేమి ఇచ్చాడమ్మా క్వశ్చన్, వెలాసిటీ మారుతుందట, ఎం అనే మాస్ మీద ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, ఆ ఫోర్స్ వల్ల వెలాసిటీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ ఈ విధంగా మారుతుంది అని ఇచ్చాడు. v ఈక్వల్ టు a√x అని ఇచ్చాడమ్మా. మనం ఏం కనుక్కోవాలి, క్యాల్కులేట్ ది వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద బాడీ ఫ్రమ్ x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు d. బాడీని x ఈక్వల్ టు 0 నుండి x ఈక్వల్ టు d అనే పొజిషన్కి మనం జరుపుతున్నాం. ఈ ప్రాసెస్లో వర్క్ డన్ ఎంత? సో ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి, ఇనీషియల్ వర్క్ అంటే x ఈక్వల్ టు 0. at x ఈక్వల్ టు 0, x వల్ 0 పెట్టండి, ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది, 0నే అవుతుంది. నెక్స్ట్ at x ఈక్వల్ టు d, ఫైనల్ వెలాసిటీ. at x ఈక్వల్ టు d, ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ ఏమవుతుందో x బదులు d పెట్టండి, ఏమవుతుంది, a√d. అంతేనా? నెక్స్ట్ మనం ఏం అప్లై చేయాలి, వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేయాలి. వర్క్ ఎనర్జీ థియరం నుంచి W ఈక్వల్ టు ½ m/v² మైనస్ u², అంటే ½ m/v² అంటే a²d, అంతే కదా, v² అంటే a²√d² మైనస్ u² అంటే 0, అది రాయక్కర్లే. దేర్ఫోర్ మనకు ఆన్సర్ ఏమొస్తుందమ్మా, వర్క్ డన్ W ఈక్వల్ టు ½ ma²d. సో ఈ రకంగా మనం ఈజీగా క్యాల్కులేట్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఈ 3 రకాలుగా వర్క్ డన్ అడగడానికి ఛాన్స్ ఉంది, అడిగాడు కూడా. ఓకే రైట్, సరే పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా, నెక్స్ట్ ఏంటంటే వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. ఇప్పటి వరకు మనం ఫోర్స్ కాన్స్టెంట్గా ఉంటే ఏం చేయాలో చూసాం. ఇప్పుడు మనం ఫోర్స్ వ్యారీ అవుతుంటే ఏం చేస్తాం, అంటే ఫోర్స్ మారుతుంటే ఏం చేస్తాం. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములా, ఫోర్స్ మారుతున్నప్పుడు వర్క్ డన్ W ఈక్వల్ టు ఇంటిగ్రల్ F⁻.ds⁻, ఈ ఫార్ములా ఉపయోగించమని చెప్పి ఉంటుంది. ఇంచుమించుగా అదే ఫార్ములా కూడా మనం ఉపయోగిస్తాం. ఓకే, వర్క్ డన్ ఎప్పుడమ్మా వేరియబుల్ అయినప్పుడు, వర్క్ డన్ మారుతూ ఉంటే, ఓకే టైంతో పాటు మారచ్చు, లేదంటే పొజిషన్తో పాటు మారచ్చు. ఓకే, వర్క్ డన్ వేరియబుల్ అయినప్పుడు వర్క్ డన్ W ఈక్వల్ టు ఇంటిగ్రల్ F⁻.ds⁻ ఈక్వేషన్ ఉపయోగించమని ఉంటుంది. బట్ అస్తమానం మనం అది ఉపయోగించలేము. ఓకే, అందుకని ఇప్పుడు వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్లో ఈ టాపిక్ మీద క్వశ్చన్ అడిగితే మనకు 2 విధాలుగా అడుగుతాడు. ఒకటి, ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ చేంజ్ అవుతుంది అని ఇస్తాడు, వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి. లేదా ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతుంది అంటాడు,
అప్పుడు మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రెండు కేసెస్ మనకు తగలడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ వర్క్ డన్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ మారుతుంది అన్నాడు అనుకోండి, అంటే ఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ చూడమ్మా, ఎఫ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ XYZ, అంటే ఎక్స్లోను మారుతుంది, వైలోను మారుతుంది, జెడ్లోను మారుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్, ఈ మూడు రకాలుగాను ఫోర్స్ మారుతుంది అనుకోండి, అప్పుడు వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ అమ్మ, ఫోర్స్ని 3 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం. ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, జెడ్ కాంపోనెంట్. ఎక్స్ కాంపోనెంట్ ఏమో ఎఫ్ఎక్స్, వై కాంపోనెంట్ ఎఫ్వై, జెడ్ కాంపోనెంట్ని ఎఫ్జెడ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేట్ చేసి యాడ్ చేయటమే. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్వై డివై, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్జెడ్ డిజెడ్ కనుక్కొని ఆ మూడింటిని యాడ్ చేస్తాం, వర్క్ డన్ వచ్చేస్తుంది. ఓకే అమ్మా, మళ్ళీ చెప్తున్నా వినండమ్మా. ఇన్ కేస్ ఫోర్స్ కనుక విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్, ఈ మూడు రకాలుగాను మారుతుంటే మనం ఏం చేస్తాం, ఫోర్స్ని 3 కాంపోనెంట్స్ చేస్తాం. ఆ 3 కాంపోనెంట్స్ ఏమవుతాయమ్మా, ఎఫ్ఎక్స్, ఎఫ్వై, ఎఫ్జెడ్. ఓకే, ఫస్ట్ ఎక్స్ కాంపోనెంట్ వల్ల జరిగిన వర్క్ ఇదిగోండి ఈ ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే వై కాంపోనెంట్ వల్ల జరిగిన వర్క్ ఈ ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేస్తాం. జెడ్ కాంపోనెంట్ వల్ల జరిగిన వర్క్ ఈ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మూడింటిని యాడ్ చేస్తే టోటల్ వర్క్ డన్ వచ్చేస్తుంది. ఓకే అమ్మా, సో అదొక పద్ధతి. నెక్స్ట్, ఫోర్స్ చేంజెస్ విత్ టైం. ఫోర్స్ కనుక టైంతో పాటు చేంజ్ అవుతుంటే చూడమ్మా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఆఫ్ టైం అని ఇచ్చాడు అనుకుందాం. మనకు తెలిసి న్యూటన్ సెకండ్ లా పద్ధతి చెప్తున్నా. మనకు తెలిసి న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ, సమ్ ఫంక్షన్ ఆఫ్ టీ అవుతుంది. సో యాక్సలరేషన్ ఇక్కడ ఉంచండి, మాస్ అటు తీసుకెళ్ళండి. యాక్సలరేషన్ మనం ఎలా రాసుకోవచ్చు, dv/dt అని రాసుకోవచ్చు. యాక్సలరేషన్ dv/dt అని రాసుకుంటే dv/dt ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఎం. క్రాస్ మల్టిప్లై చేయండి, dt అటు తీసుకువెళ్ళండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, dv ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఆఫ్ టైం డివైడెడ్ బై m ఇంటూ dt వస్తుంది. దీన్ని సింపుల్గా ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీలో మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఇన్ కేస్ విత్ రెస్పెక్ట్ టు టైం కనుక మారుతుంటే ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలమ్మా. సో ఫస్ట్ మనం ఫోర్స్కి విత్ రెస్పెక్ట్ టు టైం ఇలా మారుతుంది అంటాడు, మనం దాని నుంచి ఏం చేస్తాం, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం ఈ విధంగా మారుతుంది అని చెప్పి మనం ఈక్వేషన్ తీసుకొస్తాం. అక్కడి నుంచి ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ కనుక్కుంటాం, వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తాం, మనకి వర్క్ డన్ వచ్చేస్తుంది. ఓకే అమ్మ, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలో మనకు తెలుసు, ఆల్రెడీ చూసాం. ఓకే, వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ అంతా, ఫైనల్ వెలాసిటీ అంతా చూస్తాం అమ్మ. చూసి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఫినిష్. వర్క్ ఎనర్జీ థియరంలో వాల్యూస్ పెడతాం, అయిపోతుంది. ఓకే, సో ఇలా 2 పద్ధతులుగా మారడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జేఈఈ అడ్వాన్స్డ్ 2013లో ఈ క్వశ్చన్ అడిగాడు. జేఈఈ అడ్వాన్స్డ్ 2013లో చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు నేను 2 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తా. 2 క్వశ్చన్స్ జేఈఈ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అమ్మ. ముందు అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఒక 2 డీల్ చేస్తా, తర్వాత ఈజీగా ఉండేవి 2 నార్మల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే అమ్మ, సో ఇది కవర్ చేస్తే మనం ఆల్మోస్ట్ హైయర్ లెవెల్ క్వశ్చన్స్ కవర్ చేసినట్టు ఉంటుందని చెప్పి తీసుకున్నాం అమ్మా. రైట్, క్వశ్చన్ చూడండి. వర్క్ డన్ ఆన్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m బై ఎ ఫోర్స్, ఓకే, k ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అంటే i క్యాప్ ప్లస్ y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ j క్యాప్, వేర్ k being a constant of appropriate dimensions. When the particle is taken from the point A0 to the point 0A along a circular path of radius A about the origin in the XY plane is. ఓకే, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండమ్మా. ఎఫ్ అనే ఫోర్స్ ఇదిగోండి ఈ రకంగా పనిచేస్తుందట. ఒక పార్టికల్ మీద, పార్టికల్ మాస్ ఏమైనా ఇచ్చాడా, ఏమీ ఇవ్వలే. ఓకే, ఒక పార్టికల్ మీద ఎఫ్ అనే ఫోర్స్ ఈ విధంగా పనిచేస్తుంది. అలా పనిచేయటం వల్ల ఆ పార్టికల్ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. సర్క్యులర్ పాత్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, A0 అనే పాయింట్ నుంచి 0A అనే పాయింట్కి వెళ్ళిందమ్మా. ఓకే, ఒక XY ప్లేన్ ఉందట. XY ప్లేన్లో ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, A0 అనే పాయింట్ నుంచి 0A అనే పాయింట్కి వెళ్ళింది. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఏ అని ఇచ్చేసాడమ్మా. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళింది ఎవరి వల్ల, ఈ ఫోర్స్ వల్ల. A0 అంటే ఇదే కదమ్మా పాయింట్, ఈ రేడియస్ ఏ అయితే ఇది A0 అవుతుంది, ఇది 0A అవుతుంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పార్టికల్ వెళ్ళింది. ఓకే, పార్టికల్ వెళ్తే అందులో జరిగిన వర్క్ ఎంత, ఈ ఫోర్స్ చేసిన వర్క్ ఎంత, అది మనల్ని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై మారుతుంది. ఓకే, ఇక్కడ ఐ క్యాప్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి, ఇది ఎక్స్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ అని.
ఇక్కడ జే క్యాప్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఇది వై డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ అని. అంటే మనకి ఇండైరెక్ట్గా వాడు ఏమి ఇచ్చాడమ్మా? సొల్యూషన్ రాస్తున్నాము. ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఎంతమ్మా? ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మా. ఇది ఎఫ్ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ వై కూడా ఇచ్చేసాడు. ఎంత? ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు వై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఓకే, ఆ రెండు వాడు ఇచ్చేసాడు. మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పార్టికల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చింది సర్క్యులర్ పాత్లో. ఓకే, చూడమ్మా, సర్క్యులర్ పాత్లో పార్టికల్ తిరుగుతుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుందమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుందమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నా. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఓకే అమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం అమ్మా. ఏమవుతుంది? ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అంటే ఏ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, మనకి సింపుల్గా ఎక్స్ బై ఏ క్యూబ్ మిగిలింది. అలాగే ఇక్కడ కూడా వై బై ఏ క్యూబ్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ క్యూబ్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? వై బై ఏ క్యూబ్ వచ్చింది. సింపుల్, అంతే. చూడమ్మా, ఇంత పెద్ద ఈక్వేషన్ మనం ఇలా సింప్లిఫై చేస్తాం బై యూజింగ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, చూడమ్మా, జేఈ మెయిన్స్ లెవెల్లోని లేదా నీట్లోని ఈ టైప్ ఆఫ్ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ రాదు. బట్ కొంచెం హార్డ్ క్వశ్చన్ మనం చేస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం లేదమ్మా, పెద్ద ఈక్వేషన్ని మనం సింపుల్గా మార్చి పడేసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఇది ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు. ఓకే, రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? వర్క్ డన్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వల్ల జరిగిన వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. డబ్ల్యూఎక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వల్ల జరిగిన వర్క్ ఏంటన్నది? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ బై ఏ క్యూబ్ డిఎక్స్. లిమిట్స్ ఏమవుతాయమ్మా? లిమిట్స్ ఏమవుతాయి? ఓకే, లిమిట్స్ చూడండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ నుంచి ఎక్స్ ఈక్వల్ టు 0కి వెళ్ళింది. ఇక్కడ ఓన్లీ ఎక్స్ గురించి మాట్లాడుతున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నా. ఎక్స్ కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మారినాయి? ఇదిగోండి, ఇది ఎక్స్ కోఆర్డినేట్ x1 y1, ఇది x2 y2. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ నుంచి ఎక్స్ ఈక్వల్ టు 0కి మారింది. సో లోవర్ లిమిట్ ఏ అవుతుంది, అప్పర్ లిమిట్ 0 అవుతుంది. ఓకేనా? ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు. సో ఇదేమవుతుందమ్మా? 1/a³ కామన్. ఎక్స్కి ఆ ఇంటిగ్రేషన్ ఏంటి? x²/2 అంతేనా? ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2. అమ్మ, ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2, లోవర్ లిమిట్ ఏ, అప్పర్ లిమిట్ 0. ఓకే, ఇది కొంచెం ఇక్కడ చెప్పేస్తా అమ్మా. ఎక్కడ రాయింది? ఇక్కడ రాస్తా. x² ప్లస్ y² ఈక్వల్ టు a². ఇదేంటమ్మా? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అది. ఓకే, రైట్. సో 1/a³ కనుక నేను ఇక్కడ రాసేస్తే ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తా, తర్వాత ఏ సబ్స్టిట్యూట్ చేయాలి దీంట్లో, అంతే కదా? లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ a²/2 వస్తుంది. దేర్ఫోర్ లోపల ఏముంటుందమ్మా? మైనస్ a²/2. ఓకే, సో ఈ క్యూబు ఈ స్క్వేరు క్యాన్సిల్ అయ్యి మనకు ఫైనల్గా ఏం మిగిలిందమ్మా? ఫైనల్గా ఏం మిగిలింది? 1/2a, మైనస్ 1/2a మిగిలింది. అలాగే వర్క్ డన్ బై వై క్యాల్కులేట్ చేస్తా. ఎఫ్ ఆఫ్ వై డివై. ఓకే, సేమ్ ఇలాగే వస్తుంది. ఏమొస్తుంది ఈసారి? y/a³ డివై వస్తుంది. లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ ఏ అవుతుంది ఈసారి. ఓకే అమ్మా, లోవర్ లిమిట్ 0 అవుతుంది, అప్పర్ లిమిట్ ఏమవుతుంది? లోవర్ లిమిట్ 0 అవుతుంది, అప్పర్ లిమిట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో మనకి క్యాల్కులేషన్ చేస్తే కనుక 1/2a వస్తుంది, అంతే. ఇక్కడేమో అప్పర్ లిమిట్ 0, లోవర్ లిమిట్ ఏ కాబట్టి మైనస్ 1/2a వచ్చింది. ఇక్కడ లిమిట్స్ మారినాయి చూడమ్మా. లోవర్ లిమిట్ 0, y వాల్యూ 0, ఇక్కడ y1 వాల్యూ 0, ఫైనల్ వాల్యూ ఏ. సో 0 to a లిమిట్స్ అప్లై చేస్తే మనకు 1/2a వస్తుంది. ఫైనల్గా వర్క్ డన్ ఏమైందమ్మా? ఈ రెండు యాడ్ చేస్తే 0 వస్తుంది, అంతేగా? అంతేనా? WX ప్లస్ WY యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 0 వస్తుంది. సో క్వశ్చన్ చూసి కంగారు పడద్దమ్మా. క్వశ్చన్ మనం సింప్లిఫై చేస్తాం సింపుల్గా.
ఎలా సింప్లిఫై చేస్తాం? బై యూజింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఉపయోగించి సింప్లిఫై చేస్తాం. ఓకేనా? సో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకొక అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్ ఒకటి చెప్తా అమ్మా. అది కూడా 2019 జేఈ అడ్వాన్స్డ్ అడిగాడు. అది చెప్పిన తర్వాత మనం సింపుల్ ప్రాబ్లం ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా చెప్తాం సేమ్ కాన్సెప్ట్ మీద. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది క్వశ్చన్ ఐఐటి జేఈ అడ్వాన్స్ 2019లో అడిగిన క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే చూడండి అమ్మా, ఒకసారి బోర్డు మీద ఉన్న క్వశ్చన్ ఒకసారి చదవండి. సో క్వశ్చన్ చూడండి, ఒక పార్టికల్ ఇది కూడా ఈ పాత్రలో వెళ్తుందట. ఏబి, బిసి, సిడి, డిఈ, ఈఎఫ్, ఎఫ్ఏ అదే ఇచ్చాడమ్మా క్వశ్చన్. అది కూడా ఎలా వెళ్తుంది? ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఫోర్స్ ఎఫ్. సో మనకి ఎఫ్ అనే ఫోర్స్ ఇచ్చేసాడు. ఎఫ్ అనే ఫోర్స్ చూడమ్మా, ఆల్ఫా వై ఐ క్యాప్ ప్లస్ 2 ఆల్ఫా ఎక్స్ జే క్యాప్ ఇంటూ సమ్ న్యూటన్స్, వేర్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ మీటర్స్. ఎక్స్ అండ్ వై మీటర్స్లో ఉందంటే ఆల్ఫా వాల్యూ ఇచ్చేసాడమ్మా, -1 న్యూటన్ పర్ మీటర్ అని ఇచ్చేసాడు ఆల్ఫా వాల్యూ. సో ఇక్కడ ఎఫ్ బార్ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఆల్ఫా బదులు -1 సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, -y ఐ బార్ ప్లస్ రాదు, మైనస్ వస్తుంది అనుకుంటా, -2x జే బార్. అంతేనా? -y ఐ బార్ -2x జే బార్ ఇది వస్తుందమ్మా. అంతేనా? ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. ఓకే, సో దీని నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందమ్మా, ఎఫ్ఎక్స్ ఏమవుతుంది అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ ఏమవుతుంది? ఇది -y. వై డైరెక్షన్లో ఉండే ఫోర్స్ ఏమవుతుందమ్మా, -2x. సో ఎక్స్ డైరెక్షన్లో ఉండే ఫోర్స్ -y, వై డైరెక్షన్లో ఉండే ఫోర్స్ -2x. ఓకే, ఇప్పుడు మనం వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి. వర్క్ డన్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ పార్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఏ నుంచి బికి వెళ్ళింది. ఏ నుంచి బికి ఏ డైరెక్షన్లో వెళ్ళిందమ్మా, ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళింది. కాబట్టి ఇక్కడ వర్క్ డన్ ఎవరు చేసి ఉంటారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసి ఉంటుంది, ఎఫ్ఎక్స్ చేసి ఉంటుంది. అలాగే బి నుంచి సికి వై డైరెక్షన్లో వచ్చింది కాబట్టి ఎఫ్వై చేసి ఉంటుంది. అలాగే సి నుంచి డికి అమ్మా ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఎఫ్ఎక్స్ వర్క్ చేసి ఉంటుంది. దీంతో ఎఫ్ఐతో సంబంధం లేదు. అలాగ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాల్కులేట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలమ్మా. ఓకే, సో ఫస్ట్ మనం వర్క్ డన్ ఇన్ ఏబి క్యాల్కులేట్ చేద్దాం. తర్వాత అన్నీ యాడ్ చేయాలి. వర్క్ డన్ ఇన్ ఏబి ఇది ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి ఎవరు చేసి ఉంటారమ్మా? వర్క్ ఎఫ్ఎక్స్ చేసి ఉంటుంది. సో ఎఫ్ఎక్స్ చేసిన వర్క్ ఇది వేద్దాం, ఎఫ్ఎక్స్ డిఎక్స్. అంతే కదా మనం చేయాల్సింది. ఎఫ్ఎక్స్ అంటే ఏంటమ్మా? ఎఫ్ఎక్స్ అంటే -y ఇంటూ డిఎక్స్. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ మనకి y వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి y వచ్చింది, బట్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. చేయలేం మనం అది. సో వైని ఏదో విధంగా ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తాం? సింపుల్. చూడమ్మా, ఇక్కడ ఏ నుంచి బికి వై వాల్యూ అంతా కాన్స్టెంట్గానే ఉంది కదా. మనం ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు వై వాల్యూ ఎలా ఉందమ్మా? కాన్స్టెంట్గా. ఇంకోటి ఇవ్వటం మర్చిపోయింది. ఇది 0, ఇది 0.5, ఇది 1. ఓకే, ఇది కూడా ఇవ్వాలి. ఇది లేకుండా అవుదాం, ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో వై వాల్యూ ఇక్కడ ఏమవుతుందమ్మా? ఈ టోటల్ ఏబీలో వై వాల్యూ 1. సో వై బదులు 1 పెట్టేయండి. సో వై బదులు 1 పెట్టేస్తే ఏమవుతుంది? సింపుల్గా -dx మిగిలింది. మరి లిమిట్స్ ఏమవుతాయి? ఎక్స్ని ఎక్కడి నుంచి ఎక్కడికి కడిపాం మనం, అది చెప్పండి. ఎక్స్ని ఎక్కడి నుంచి ఎక్కడికి కడిపామమ్మా? ఎక్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి కడిపాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 0. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 1. సో 0 to 1 మనం కడిపాము. ఓకే, సో ఏమవుతున్నాం ఇక్కడ? మైనస్ ఆఫ్ డిఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ 0 1. సో 1 - 0 ఏమవుతుంది? -1. సో -1 మనకి WAB వచ్చింది. ఓకే అమ్మా, WAB ఏమొచ్చిందమ్మా? -1 వచ్చింది. ఓకే, సో అక్కడతో WAB అయిపోయింది. అలా ఒక్కొక్కటి జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేద్దాం? WBC, వర్క్ డన్ ఇన్ బీసీ. మా బీసీ అంటే అది వై డైరెక్షన్లో కదులుతుంది పార్టికల్. వై డైరెక్షన్లో కదులుతుంది కాబట్టి ఎఫ్వై చేసిన వర్క్ క్యాల్కులేట్ చేస్తే చాలు. ఎఫ్ఎక్స్ చేసిన వర్క్ మనం క్యాల్కులేట్ చేయక్కర్లా. ఓకే, సో వై డైరెక్షన్లో కదులుతుంది కాబట్టి ఎఫ్వై చేసిన వర్క్ క్యాల్కులేట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్వై డివై. ఎఫ్వై అంటే -2x. సో ఇంటిగ్రల్ ఆఫ్ -2x డివై. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఏంటా ప్రాబ్లం?
ఏంటమ్మా ప్రాబ్లం? ఇక్కడ ఎక్స్ ఉంది, బట్ విత్ రెస్పెక్ట్ టు వై మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. అయితే ఎక్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అంటే బీసీలో ఎక్స్ వాల్యూ కాన్స్టెంట్ అమ్మ, ఎక్స్ వాల్యూ అంతా 1. అలాంగ్ బీసీ ఎక్స్ వాల్యూ అంతా 1. కాబట్టి ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -2 బయట రాసేద్దాం. -2 బయట రాసేద్దాం. సింపుల్గా మనకి ఏం మిగులుతుంది? ఇంటిగ్రల్ డివై. లిమిట్స్ ఏమవుతాయమ్మా? డివై లిమిట్స్ ఏమవుతాయి? ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 1 నుంచి 0.5 వరకు. సో లోవర్ లిమిట్ 1 ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం? 1 నుంచి 0.5 వరకు వస్తున్నాం. లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 0.5 అవుతుంది. ఓకే. సో డివైకి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? y. ఇది 1, ఇది 0.5 అవుతుంది. బయట మైనస్ అవుతుంది కదా. ఓకే, బయట మైనస్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఓకే, అప్పర్ లిమిట్ ఏమో 0.5 - 1. 0.5 - 1 ఏమవుతుంది? -0.5 అవుతుంది, అంటే -1/2. ఇది 1/2 అమ్మా. 1/2 - 1 -1/2 అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2 × 1/2 1 మిగులుతుంది అంతే. మీరు క్యాల్కులేషన్ చేయాలంటే చేయండి, 1 మిగులుతుందమ్మా. ఓకే, 1/2 - 1 -1/2. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/2 లోపల ఉంది, బయట 2 ఉంది. ఆ 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఆ క్యాల్కులేషన్ మీరు చేసుకుని ఉండాలి. నెక్స్ట్ డబ్ల్యూబీసీ అయిపోయింది. ఆ తర్వాత ఏంటమ్మా? డబ్ల్యూసీడీ. డబ్ల్యూసీడీ అంటే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది. ఓకే అమ్మా, ఇక్కడ సిడి అంటే ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి? f(x) dx. ఇంక ఇదంతా మీకు అర్థమైపోయి ఉండాలి. f(x) అంటే -y. సో మైనస్ బయట రాస్తా, y dx. y వాల్యూ ఈ కేసులో ఏమవుతుందో చూడండి. ఓకే, సి నుంచి డి వరకు y వాల్యూ ఎంత ఉందమ్మా? 0.5 ఉందంటే 1/2. y వాల్యూ 1/2 ఉన్నది బయట రాసేద్దాం. సో -1/2 ఇంటిగ్రల్ dxకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? డైరెక్ట్గా ఇక్కడే వేసేద్దాం. dxకి ఇంటిగ్రేషన్ x అవుతుంది. ఇక్కడ లిమిట్స్ ఏం రాయాలమ్మా? xలో మనం ఎంత దూరం కదిలాం? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా. c దగ్గర x వాల్యూ అంతా 1, d దగ్గర x వాల్యూ 0.5. సో 1 నుంచి 0.5 వచ్చాం కాబట్టి లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 0.5 అవుతుంది. లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ 0.5 అవుతుంది. మళ్ళీ ఇది ఏమవుతుంది చూడండి. చూడమ్మా, 0.5 - 1 అంటే 1/2 - 1 ఏమవుతుంది? -1/2. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. లోపల 1/2 ఉంది, బయట 1/2 ఉంది. ఆ 1/2 × 1/2 ఏమవుతుందమ్మా? 1/4. సో ఇక్కడ మనకి 1/4 వచ్చింది డబ్ల్యూసిడి. అలాగే డబ్ల్యూడి చూసారా? జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తాం. అడ్వాన్స్డ్ లెవెల్ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు డబ్ల్యూడి అంటే మనం ఏం ఉపయోగించాలి? FY ఉపయోగించాలి, ఎందుకంటే y డైరెక్షన్లో వస్తున్నాం. సో ఇది నుంచి పాజిటివ్ వెళ్తామా? FY dy. సో FY అంటే ఏంటమ్మా? -2x. ఓకే, ఈ కేసులో x ఏమవుతుంది చెప్పండి? డిఈ కదా. ఈ కేసులో x ఏమవుతుందమ్మా? x వాల్యూ 0.5. సో -2 × 0.5 బదులు 1/2 పెట్టేస్తా. ఇంక ఇంటిగ్రల్ లోపల ఏం మిగులుతుంది? లోపల ఏం మిగులుతుందమ్మా? f(y) ఏది? ఇది కదా. లోపల dy మిగులుతుంది అంతే. లోపల dy మిగులుతుంది. లిమిట్స్ ఏమవుతాయేమో? 0.5 నుంచి 0కి వస్తున్నాం అంతే కదా. సో 0.5 నుంచి 0కి వస్తున్నాం. ఇదేమవుతుందమ్మా? ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, బయట మైనస్ మిగులుతుంది. ఇక్కడ y ఇంటిగ్రేషన్ అవుతుంది, dyకి ఇంటిగ్రేషన్ y అవుతుంది. ఓకే, లోవర్ లిమిట్ ఏమో 1/2, అప్పర్ లిమిట్ 0. సో 0 - 1/2 ఏమవుతుంది? -1/2 అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి బయట 1/2 మిగులుతుంది. సో డబ్ల్యూడిఈ 1/2 మిగులుతుంది. జాగ్రత్తగా ఇంటిగ్రేషన్ మీరు చేసుకోండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే. నెక్స్ట్ వర్క్ డన్ బై ఇన్ ఈఎఫ్. వర్క్ డన్ ఈఎఫ్ ఇది ఎక్స్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి f(x) పనిచేస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఫాస్ట్గా రాసుకెళ్తున్నామా? dx. ఓకే, f(x) అంటే -y. ఇక్కడ y వాల్యూ ఏమవుతుందో చెప్పండి? y వాల్యూ 0 అవుతుంది. సో టోటల్గా 0 అయిపోతుంది. మీకు క్యాల్కులేట్ చేయకపోతే వర్క్ డన్ 0 అవుతుంది. ఓకే, 0 × ఇంటిగ్రేషన్ 0. సో అది మళ్ళీ క్యాల్కులేట్ చేయకండి. అలాగే లాస్ట్ WFA. WFA ఏమవుతుంది చెప్పండి అమ్మా? WFA అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇదంతా మీరు చేయకండి. సింపుల్ f(y) dy వస్తుంది. f(y) అంటే ఏంటమ్మా? f(y) అంటే -2x. ఇక్కడ x వాల్యూ 0 కాబట్టి WFA 0 అయిపోతుంది.
టోటల్గా ఈ లైన్లో ఎక్స్ వాల్యూ 0 అమ్మ. సో ఎక్స్ వాల్యూ 0 పెడితే డబ్ల్యూఎఫ్ఏ ఏమవుతుంది 0 అవుతుంది. మళ్ళీ చేస్తూ కూర్చోవద్దు. ఓకేనా? రైట్. సో ఫైనల్గా ఇప్పుడు టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి అమ్మ టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వర్క్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏముంది -1 ఉంది. నెక్స్ట్ డబ్ల్యూబీసీ ఏమైందమ్మా +1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1/4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది +0 ఉంది. -1 +1 క్యాన్సిల్, జీరోలు పట్టించుకోకండి. 1/4 + 1/2 ఏమవుతుందమ్మా 3/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.75. ఇంటీజర్లో ఆ క్వశ్చన్ అడిగాడమ్మా. ఇంటీజర్ టైప్ ఆన్సర్స్లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ 0.75 జౌల్స్. ఆన్సర్ 0.75 జౌల్స్. సో ఇలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తామే ఈ రెండు అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని సింపుల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు టైం మారితే ఎలా ఉంటుందో సింపుల్ లెవెల్ క్వశ్చన్స్ చూద్దాం. అవి నీట్లో అడిగిన క్వశ్చన్స్ అవి చూద్దాం. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మ, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, ఒక రెండు టిపికల్ క్వశ్చన్స్ చేసాం కాబట్టి కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం కోసం మనం ఈజీ క్వశ్చన్స్ చేద్దాం అమ్మ. ఈజీ క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు ఫోర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం మారుతుంది. ప్రీవియస్ ప్రాబ్లంలో రెండు క్వశ్చన్స్లోనూ ఫోర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ మారిందమ్మా, బట్ ఇక్కడ ఫోర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం మారుతుంది. ఓకే, రైట్. సో సొల్యూషన్ ఏంటి? ఫోర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం మారుతుంటే ఏం చేయాలో మీరు రాశారు. ఏం చేయాలమ్మా? ఫస్ట్ మనం F ఈక్వల్ టు ఫోర్స్ ఎంత ఇచ్చాడు 3t² + t ఇచ్చాడు. సో F అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 3t² + 2. మాస్ ఏమని ఇచ్చారా? 1 kg. మాస్ 1 kg కాబట్టి మాస్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయమ్మా. అప్పుడు యాక్సలరేషన్ A ఈక్వల్ టు ఏమవుతుంది 3t² + 2. యాక్సలరేషన్ ఎలా రాసుకోవచ్చు? dv/dt అని రాసుకోవచ్చు. dv/dt ఈక్వల్ టు 3t² + 2. క్రాస్ మల్టిప్లై చేయండి. dv ఈక్వల్ టు 3t² + 2 ఇంటూ dt అవుతుంది. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ dvకి ఇంటిగ్రేషన్ v అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ వీటికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందో చూడమ్మా. 3 ఇంటూ t² ఇంటిగ్రేషన్ ఏమవుతుంది t³ / 3 ప్లస్ 2కి ఇంటిగ్రేషన్ 2t అంతే. సో 3 క్యాన్సిల్ అవుతుంది. సో v ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా t³ + 2t. ఓకే, నెక్స్ట్ మనం ఏమేంటి ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయండి. ఇనీషియల్ వెలాసిటీ అంటే t ఈక్వల్ టు 0 దగ్గర ఏమవుతుందమ్మా? ఇనీషియల్ వెలాసిటీ t ఈక్వల్ టు 0 పెడితే u ఈక్వల్ టు 0నే అవుతుంది. ఇనీషియల్ వెలాసిటీ 0 వాడు కూడా చెప్పాడు, ఇనీషియల్లీ అట్ రెస్ట్ అన్నాడు. సో మనం ఇది అప్లై చేసినా కూడా ఇనీషియల్లీ రెస్ట్లో ఉన్నట్టే వచ్చింది. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ కావాలి. ఫైనల్ వెలాసిటీ ఎప్పుడు కావాలి? ఆఫ్టర్ ఫస్ట్ సెకండ్, అంతే కదా. సో అట్ t ఈక్వల్ టు 1 ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు ఏమవుతున్నాం? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1³ + 2 × 1 2. సో 1 + 2 ఏమవుతుంది 3 m/s. ఓకే, సో దీన్ని తీసుకెళ్ళి మనం వర్క్ ఎనర్జీ థియరంలో సబ్స్టిట్యూట్ చేస్తాం. వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం వర్క్ ఎనర్జీ W ఈక్వల్ టు ½ m × v² - u², అంతే కదా. ఇక్కడ నుంచి మనకు తెలుసమ్మా ½ m అంటే 1 × v² అంటే 9 అంతే. u² రాయగలదా? u² ఎలాగో 0 కదా. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 4.5 జౌల్స్ ఆన్సర్ వస్తుంది. సో వర్క్ డన్ ఈ కేసులో ఏమైందమ్మా 4.5 జౌల్స్. సో ఇటువంటి క్వశ్చన్ ఇది నీట్ 2017లో అడిగిన గుర్తమ్మా. సో క్వశ్చన్ చూడండి. ఫోర్స్ F ఈక్వల్ టు 60. ఇక్కడ ఫోర్స్ F ఏమి ఇచ్చాడమ్మా 60 ఇచ్చాడు. సొల్యూషన్. సో ఫోర్స్ F ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి 60. ఓకే, ఫోర్స్ ఎలా రాసుకుంటాం మనం? మాస్ ఇంటూ యాక్సలరేషన్ రాద్దాం. మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్ టు 60 అంటే యాక్సలరేషన్ ఈక్వల్ టు 60/m. యాక్సలరేషన్ ఎలా రాస్తామో మనం? dv/dt ఈక్వల్ టు 60/m అంటే dv ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 60/m. m రాయక్కర్లేదు. m అంటే 1 kg కదా. m అంటే 1 kg కదా. సో m రాయక్కర్లేదు. సో 1 రాస్తాం 60 dt. సో దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే dvకి ఇంటిగ్రేషన్ v, 60కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా 6 × t² / 2 అంతేనా. tకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది t² / 2. సో 2 3s ఆర్. సో v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3t². ఓకే, v ఈక్వల్ టు ఏమొచ్చింది 3t² వచ్చింది. మనం ఇంకా ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇనీషియల్ వెలాసిటీ ఎలాగో 0 అవుతుందమ్మా, ఎందుకంటే పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. ఒకవేళ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా అదే వస్తుంది. ఓకే, at t ఈక్వల్ టు 0 ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0నే వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన t బదులు 0 సబ్స్టిట్యూట్ చేసిన 0 వస్తుంది. నెక్స్ట్
ఫైనల్ వెలాసిటీ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలన్నా t = 1 సెకండ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే ఇన్ ఫస్ట్ సెకండ్ అడిగాడు కదా వర్క్ డన్. సో t = 1 సెకండ్, v = ఏమవుతుందమ్మా 3 × 1² 3 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థీరం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా ఏంటమ్మా, 12m × v² - u². ఆల్రెడీ మనం చూసాం, ఇది ప్రీవియస్గా రాసాం. ఓకే, సో హాఫ్ అంటే m అంటే 1 రాయండి, v² అంటే, సో ఈ కేసులో కూడా మళ్ళీ 4.5 జౌల్స్ వచ్చింది. ఓకే, అదే వచ్చిందమ్మా, మనం ఏం చేస్తాం, రైట్. ఓకేనా, ఇది అది ఒకలాగే వచ్చిందా, t³ + 2t. ఓకే, సరే అమ్మా. సో ఈ కేసులో కూడా 4.5 జౌల్సే మనకి ఆన్సర్ వచ్చింది. సో పాజ్ చేసి రాసుకున్నాము. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, అడిగాడు కూడా ఆల్రెడీ. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, మనల్ని గ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్ అడగవచ్చు. గ్రాఫ్ ఇచ్చేసి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమని అడగవచ్చు. సో ఇక్కడ గ్రాఫ్ ఇచ్చేద్దాం. ఇది ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అమ్మా. ఫోర్స్ y యాక్సిస్లో, డిస్ప్లేస్మెంట్ x యాక్సిస్లో ఉంది. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఈ విధంగా క్వశ్చన్లో ఇచ్చేసాడు అనుకోండి. మనల్ని ఏమేమి క్యాలిక్యులేట్ చేయమన్నాడో చూడండి అమ్మా. గివెన్ దట్ మాస్ = 2 kg. ఓకే, సో 2 kg మాస్ మీద ఫోర్స్ ఈ విధంగా పనిచేస్తుంది విత్ రెస్పెక్ట్ టు డిస్ప్లేస్మెంట్. అండ్ ఇనీషియలీ ద మాస్ ఈజ్ ఎట్ రెస్ట్. ఇనీషియల్గా మాస్ ఎలా ఉందంటే రెస్ట్లో ఉంది. ఓకే, ఆ డేటా మనకి ఇచ్చాడు. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ది టోటల్ వర్క్ డన్ అండ్ క్యాలిక్యులేట్ ది మాక్సిమం స్పీడ్. సో సెకండ్ పార్ట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ ది టోటల్ వర్క్ డన్ చూద్దాం అమ్మా. ఓకే, సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ముందు ఏరియాని ఏరియా అండర్ దిస్ కర్వ్ చూడాలి. దీంట్లో ఇది ఏరియా 1, ఇది ఏరియా 2, ఇది ఏరియా 3. ఈ 3 ఏరియాస్ మనం క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ చేస్తే టోటల్ వర్క్ డన్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పాజిటివ్ ఏరియాస్ అవుతాయి, ఇది మాత్రం నెగిటివ్ ఏరియా అవుతున్నాం, ఎందుకంటే ఇటు ఉంది కదా ఇది. ఓకే, ఫోర్స్ నెగిటివ్ సైడ్ ఉంది కదా, సో ఇది నెగిటివ్ ఏరియా వస్తుంది. ఈ రెండు పాజిటివ్ ఏరియాస్ అవుతాయి, ఇది నెగిటివ్ ఏరియా అవుతుంది. సో ఫస్ట్ మనం ఏరియా 1 క్యాల్కులేట్ చేద్దాం. ఏరియా 1 ఏమవుతుందమ్మా, ఏరియా 1 ఏమవుతుంది, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంగ్త్ ఎంత చెప్పండి, వాట్ ఈస్ ద లెంగ్త్? లెంగ్త్ ఈజ్ 1 మీటర్, అంతే కదా. లెంగ్త్ ఇది అనుకుందాం, ఇది 1 మీటర్, 0 ఇది 1 మీటర్, x = 1 మీటర్ ఇచ్చాడు కదా. లెంగ్త్ ఏమో 1 మీటర్ ఇంటూ బ్రెడ్త్ ఎంత, బ్రెడ్త్ అంటే ఇది హైట్. ఓకే, ఎంత ఇది 10 న్యూటన్స్. సో 10, సో దేర్ఫోర్ A1 10 వచ్చింది. నెక్స్ట్ A2 క్యాలిక్యులేట్ చేద్దాం. A2 ఏమో ఇది ఒక ట్రయాంగిల్ కాబట్టి ఇది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత చెప్పండి, బేస్ అంటే ఇది ఎంత 2 - 1 అంటే కదా, బేస్ అంటే ఇదే కదమ్మా. 2 - 1 1 అవుతుంది, ఇంటూ హైట్ అంటే ఇది 10 - 0 10 అవుతుంది. సో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి A2 5 అవుతుంది. నెక్స్ట్ A3 ఏంటమ్మా, మళ్ళీ ఇది కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఇక్కడ హాఫ్, ఓకే హాఫ్ అలాగే రాద్దాం. బేస్ ఏమవుతుంది, ఇది x = 3, ఇది x = 2 కాబట్టి 3 - 2 1 అవుతుంది. ఇంటూ హైట్, ఈ హైట్ మనకి ఇచ్చాడు, ఇవ్వలేదు. హైట్ మనకి ఇవ్వలేదమ్మా. ఓకే, హైట్ ఇవ్వలేదంటే ఈ ఫోర్స్ ఎంతో మనకు తెలియదు, క్వశ్చన్లో ఇవ్వలే, కానీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి, జాగ్రత్త చూడండి. సింపుల్ టెక్నిక్. ఇక్కడ ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది కదా. ఓకే, ఇవ్వలేదని కంగారు పడిపోయి వదిలేయకూడదు మనం. ఓకే, ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా ఏమవుతుందమ్మా, తీటా అవుతుంది. ఓకే, సో ఈ ట్రయాంగిల్ నుంచి tan తీటా ఈక్వల్ ఏమవుతుంది, ఈ ట్రయాంగిల్ నుంచి tan తీటా ఈక్వల్ ఏమవుతుందమ్మా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంతా 10 న్యూటన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో 10 న్యూటన్స్, అడ్జసెంట్ సైడ్ అంతా 1. సో tan తీటా ఈక్వల్ 10 వచ్చింది. సేమ్ అదే థియరీ ఇక్కడ కూడా అప్లై చేయండి. tan తీటా ఈక్వల్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో x, tan తీటా ఈక్వల్ ఆపోజిట్ సైడ్ ఏమో x డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంతమ్మా 1 అనేది. సో tan x ఈక్వల్ ఏమొచ్చింది, tan తీటా వచ్చింది. tan తీటా వాల్యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది 10. సో ఈ హైట్ ఎంత అంటే ఇప్పుడు 10 న్యూటన్స్ అంతే. సో ఇవ్వలేదని చెప్పి మనం కంగారు పడకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x = 4 మీటర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, x డివైడెడ్ బై 4 - 2 2 అవుతుంది.
అప్పుడు x ఈక్వల్ టు 2 tan θ అవుతుంది, అప్పుడు 20 న్యూటన్స్ అవుతుంది. సో ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇవ్వలేదు కదా అని చెప్పి మనం కంగారు పడి వదిలేయకూడదు అనమాట. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంత వచ్చిందమ్మా? 10 వచ్చింది. సో దిస్ ఈస్ 5, కానీ ఇక్కడ మనం -5 రాయాలి. ఎందుకు చెప్పండి? ఇది నెగిటివ్ ఏరియా. ఓకే, ఇక్కడ హైట్ అనేది నెగిటివ్ హైట్ కాబట్టి -10 పెడతాం. దేర్ఫోర్ మనకి ఏమొస్తుందమ్మా? -5 వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? వర్క్ డన్ ఈక్వల్ టు A1 + A2 + A3 అంటే 10 + 5 - 5, 5 - 5 అలాగే 0 అవుతుంది. సో మనకి 10 జౌల్స్ అనేది టోటల్ వర్క్ డన్. ఓకే అమ్మా, మనకి 10 జౌల్స్ అనేది టోటల్ వర్క్ డన్. సో ఫస్ట్ పార్ట్ అయిపోయిందమ్మా. ఫస్ట్ పార్ట్ టోటల్ వర్క్ డన్ ఈక్వల్ టు 10 జౌల్స్ మనకి వచ్చేసింది. సో దాని గురించి మర్చిపోండి. సెకండ్ పార్ట్ చూడండి అమ్మా. వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్? క్యాలిక్యులేట్ ది మ్యాక్సిమం స్పీడ్. చూడండి, ఒక పార్టికల్కి మ్యాక్సిమం స్పీడ్ ఎప్పుడు ఉంటుంది? ఒక పార్టికల్కి మ్యాక్సిమం స్పీడ్ ఎప్పుడు ఉంటుంది? సింపుల్ అమ్మా. పార్టికల్ మ్యాక్సిమం స్పీడ్ అయినప్పుడు యాక్సలరేషన్ 0 అవ్వాలి. ఓకే, వెన్ ఇక్కడ రాస్తున్నామా, వెన్ స్పీడ్ ఈజ్ మ్యాక్సిమం యాక్సలరేషన్ ఏమవుతుందమ్మా? ఈజ్ 0. స్పీడ్ మ్యాక్సిమం అయినప్పుడు యాక్సలరేషన్ 0 అవుతుంది. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో యాక్సలరేషన్ ఎక్కడ 0 అయిందో చూడండి. గ్రాఫ్లో ఎక్కడ యాక్సలరేషన్ 0 అయింది? ఇదిగోండి ఇక్కడ 0 అయింది. ఫోర్స్ ఎక్కడ 0 అయితే యాక్సలరేషన్ అక్కడ 0. సో ఫోర్స్ ఇక్కడే కదా 0 అయింది. సో ఇక్కడ 0 అయింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? మాక్సిమం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. మాక్సిమం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. వర్క్ ఎనర్జీ థియరం ఫార్ములా ఉపయోగిస్తాం. వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం వర్క్ డన్ ఈక్వల్ టు 12m × v² - u². 12m × v² - u² ఫార్ములా ఉపయోగించి చేస్తాం. మనం v² క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ వర్క్ డన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మాస్ వాడు ఇచ్చేసాడు 2 kg. మాస్ వాడు 2 kg అని ఇచ్చేసాడు. v² మనం కనిపెట్టాలి. ఆ మాక్సిమం స్పీడే కదా మనం కనిపెట్టాలి. మాక్సిమం స్పీడ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. వర్క్ డన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, వర్క్ డన్ ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా సార్. 10 జౌల్స్ వచ్చింది కదా. 10 జౌల్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తా ఉంటే బూత్ వస్తుంది ఆన్సర్. ఎందుకు చెప్పండి? ఈ వర్క్ డన్ అనేది టోటల్ డిస్ప్లేస్మెంట్గా అమ్మా. టోటల్ 3 మీటర్స్ డిస్ప్లేస్మెంట్గా వర్క్ డన్. ఓకే, ఈ వర్క్ డన్ అనేది W వర్క్ డన్ అనేది దేనికమ్మా? టోటల్ 3 మీటర్స్ డిస్ప్లేస్మెంట్. 0 నుంచి 3 మీటర్స్ వరకు వెళ్ళింది డిస్ప్లేస్మెంట్. ఆ టోటల్ వర్క్ డన్ మనకు అంత అవసరంలా. ఇక్కడ వరకు చాలు, ఇక్కడ వరకు చాలమ్మా. ఎందుకంటే మ్యాక్సిమం స్పీడ్ ఇక్కడే వచ్చింది కదా. x ఈక్వల్ టు 2 మీటర్స్ దగ్గర మ్యాక్సిమం స్పీడ్ వచ్చింది. ఓకే, హియర్ మ్యాక్సిమం స్పీడ్ ఈజ్ at x ఈక్వల్ టు 2 మీటర్స్. Therefore, work done, okay, for moving the particle, work done for moving the particle from x equal to 0 to x equal to 2 meters is, ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా వర్క్ డన్. W ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కావాలి నాకు వర్క్ డన్. సో ఈ 2 ఏరియాస్ సరిపోతాయి. ఏరియా 1 + ఏరియా 2. ఏరియా 1 + ఏరియా 2. ఏరియా 1 ఎంత? 10 ప్లస్ ఏరియా 2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 15 జౌల్స్. ఓకే, ఈ 15 జౌల్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థియరం. ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థియరం this work done W equal to 12 into mass into v² - u². so work done 15 joules వచ్చింది, which is equal to 12 into mass ఎంతమ్మా? మాస్ ఎంత? 2 kg. సో 2 kg into v² మనం క్యాలిక్యులేట్ చేయాలి. u² అలాగో 0, దాన్ని పట్టించుకోకండి. ఓకే, అయిపోయిందా? అంతేలేమ్మా, అయిపోయిందిగా. 2 క్యాన్సిల్ అవుతుంది అంటే v² ఈక్వల్ టు 15 వచ్చింది అంటే v ఈక్వల్ టు √15 meters per second. √15 meters per second. ఓకే అమ్మా. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంటుంది. చూడమ్మా, నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ వీడియో ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడతో ఆపుతామమ్మా. నెక్స్ట్ వీడియోలో మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటాం. కుదిరితే వర్క్ ఎనర్జీ థియరం యొక్క మోడిఫైడ్ ఫామ్ కూడా చెప్పుకుంటాము. వెరీ 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 ఇంపార్టెంట్. వర్క్ ఎనర్జీ థియరం యొక్క మోడిఫైడ్ ఫార్మాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కనుక తెలిస్తే ఎటువంటి క్వశ్చన్ అయినా మనం చిటికలో సాల్వ్ చేయగలుగుతాం. సో అది మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా లెంగ్త్ ఎక్కువైతే కనుక వర్క్ ఎనర్జీ థియరం మోడిఫైడ్ ఫామ్
మనం ఆ తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఓకే అమ్మ. సో పాజ్ చేసి రాసుకోండి. మ్యాక్సిమం వీడియోస్ ఫాస్ట్గానే చేయడానికి ట్రై చేస్తా అమ్మా. ఓకే, మైక్ తీసి మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం వీడియోస్ ఫాస్ట్గానే చేయడానికి ట్రై చేస్తా. కొంచెం మనకి ఒక 1 వీక్ నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల వేస్ట్ అయింది. సో ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం ఫాస్ట్గా చేయడానికి. ఓకే, పాజ్ చేసి రాసుకోండి.